శ్రీరామ విజయం మరాఠీ మూలము శ్రీధర కవి గారికి, తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. వాల్మీకి మహర్షులకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 19. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. రామకథ మహిమ అద్భుతమైనది. గోదావరిలో స్నానం చేస్తే కర్మ అకర్మల నుంచి ముక్తులవుతారు. ఉభయలోకవాసులు సుందరమైన ఆ ఒడ్డున మనోహరమైన ఆ ప్రవాహాన్ని వీక్షిస్తూ బ్రహ్మానందంలో తేలియాడుతూ ఉంటారు. రామకథామృత నీరాలు ప్రేమభరితమైన దేవ గంధర్వ మునిజనాలనే జలచరాలతో నిండి ఉంటాయి. ఆ నది ఒడ్డున ఉన్న ఘనమైన మహావృక్షాలు కూడా వీరే. నదికి ఉపనదులు కలిసినట్లు ఎందరో మహాత్ముల చరిత్రలు ఇందులో చోటు చేసుకుంటాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలే దీనిలో అలలుగా ఉప్పొంగుతున్నాయి. ఆ ప్రవాహం చాలా అమోఘమైంది. దాని ధాటికి పాప పర్వతాలు బద్దలైపోతాయి. సప్తఖండాలే సప్తముఖాలుగా ఆ రామకథా ప్రవాహం భక్తుల హృదయ సాగరంలో సంగమిస్తున్నది. త్రివిధ తాపాలతో తపించేవారు, తీర్థవ్రతాలు చేసి అలసిపోయినవారు రామకథలో స్నానం చేస్తే ప్రశాంత చిత్తులవుతారు. సంసార తాపాలు మరలా వారిని తాకవు. ఈ గంగలో స్నానం చేస్తే భక్తి జ్ఞానాలు దయించి సకల చాతుర్యాలు అద్భుత రీతిలో వారి పాదాల వద్ద పడి ఉంటాయి. సుందరకాండ ఇంద్రలోకం వంటిది. అందులోని ప్రేమరసమే ఇంద్రుడు. సాక్షాత్తు సరస్వతియే ఇక్కడ రమణీయంగా పూర్ణానందంతో నృత్యం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు 7 కొండలలోకెల్లా అత్యంత రసభరితమైన సుందరకాండను పండితులైన శ్రోతలు అంతర్ముఖులై చక్కగా అవధరించండి. మారుతి సముద్ర లంఘనం. 18వ అధ్యాయంలోని కథ అద్భుతమైంది. సముద్ర తీరంలో హనుమంతులు వారు లంకకు పోవటానికి ఉద్యుక్తుడవుతూ ఉండగా వానరులందరూ ఉత్సుకతో చూడసాగారు. వాయుపుత్రుడు మహేంద్రగిరి పైకెక్కి భయంకరంగా సింహనాదం చేయగా భూగోళమంతా దద్దరిల్లింది. మారుతి లంఘించినప్పుడు వచ్చే గాలి వేగానికి ఎక్కడ ఎగిరిపోతామేమోనని ముందుగానే వానరులంతా భయక్రాంతులయ్యి పర్వతాన్ని కరుచుకొని కూర్చున్నారు. రఘువీరునికి జయము అంటూ అంజనాతనయుడు గాలిలోకి ఎగిరాడు. ఆ గాలి వేగానికి ప్రళయం వచ్చింది అన్నట్లుగా ఉంది. మహావృక్షాలన్నీ పెకిలింపబడి పక్షుల వలె ఆకాశంలోకి ఎగిరాయి. కొండలు కూడా ఆ ధ్వనికి కదిలిపోయాయి. నక్షత్రాలు నేలరాలాయి. కొన్ని మేఘాలు చాటున దాగాయి. యుగాంతమైందా అన్నట్లుగా సర్వత్రా భయం అలుముకుంది. సముద్ర జలాలు ఉప్పొంగి భూమండలం దద్దరిల్లింది. సప్త పాతాళాలు ఆ గాలికి ఊగిసలాడాయి. ఆదిశేషుడు కూడా ఉలిక్కిపడ్డాడు. ఆది కూర్మం కూడా తన వీపు సవరించుకుంది. ఆది వరాహం కూడా ఆ గాలి తాకిడికి తన పైకెత్తి కోరలతో భూమిని పట్టుకుంది. దిక్కులు కంపించాయి. మేరు పర్వతం తల్లడిల్లింది.
దేవతలంతా కూడా భయభ్రాంతులయ్యారు. ఇంద్రుడు కలవరపడ్డాడు. పార్వతి శివుణ్ణి కౌగిలించుకుంది. భయభీతమైన లక్ష్మీదేవిని విష్ణువు వెన్ను తట్టి నిమిరాడు. బ్రహ్మదేవుడు దేవతలతో సీతను వెతకటానికి మారుతి బయలుదేరారు. విమానాలలో వెళ్ళి ఆ అద్భుతాన్ని తిలకించండి అని చెప్పారు. దినకరుడే వానర వేషంలో వెళుతున్నాడా అన్నట్లు రుద్రాంశ సంభూతుడైన అంజనా తనయుణ్ణి సుందరులందరూ కౌతుకంతో అవలోకించారు. కల్పాంతంలో మెరిసే మెరుపుల్లాగా అతని కర్ణకుండలాలు, కటి ప్రదేశంలోనున్న వజ్ర కౌపీనము కాంతులీనాయి. త్రిగుణరూపుడైన అతడు కల్పాంతంలోని మెరుపులాగా పయనిస్తూ ఉండగా అతడి యజ్ఞోపవీతం మెడకు చుట్టుకొని చూడటానికి ఒక దివ్యమైన పగడం ఆకాశంలో ఉన్నట్లు భ్రమ కలుగుతోంది. అతని ముఖం తోక ఎర్రబారి శరీరమంతా నిక్కబడుచుకోగా హోరుమనే శబ్దంతో గగనంలో సాగిపోయారు ఆంజనేయుల వారు. ఆ తాకిడికి ఆకాశం దద్దరిల్లింది. దిగ్గజాలు తమ స్థానం తప్పాయి. బ్రహ్మాండమంతా అల్లకల్లోలమైంది. తోకతో అతడు కొట్టిన శబ్దానికి ఆకాశం ప్రతిధ్వనించింది. ఆ శబ్దానికి లంకా నగరమంతా బీతిల్లింది. రావణుడు కూడా ఆ ధ్వనికి విచలితుడయ్యాడు. ఆ రుద్రావతారుడైన మారుతి నీటిలో ఈదినట్లు కాళ్ళు రెండు ఆడిస్తూ ఆకాశ మార్గంలో ఎగిరిపోసాగారు. క్షీరాబ్దిలో శయనించే వైకుంఠవాసుని కోసం వెళ్ళే గరుడిలాగా, మానస సరోవరానికి వెళ్ళే రాజహంసలా, రెక్కలు వచ్చిన పర్వతంలాగా హనుమ ఆకాశంలో ఎగిరారు. చింతామణిలా ప్రకాశిస్తూ, యుద్ధంలో మెరుపులాగా గెంతే గుర్రంలాగా గెంతులేస్తూ, తండ్రి కంటే వేగంగా వింటి నుంచి వదిలిన రామ బాణంలాగా చంచలమైన మనస్సు ఎక్కడ స్థిరత్వం పోతుందో ఆ యమదిశగా అంజనా తనయులు గగనపథంలో సాగిపోయారు. అట్లా అంతరిక్షంలో సాగిపోయే అంజనాపుత్రుని చూచి దేవతలు అత్యంత ఆశ్చర్యంతో, ఆయన సామర్థ్యాన్ని పరీక్షించాలనే కుతూహలంతో రంభను పంపారు. పరమార్థ జ్ఞానాన్ని సాధించిన ఆంజనేయుల వారికి మాయా విఘ్నం కలిగించము అని దేవతలన్నారు. పెన్నిధిని సాధించిన వానికి పిశాచాల అడ్డం వచ్చినట్లు రంభ నోరు తెరుచుకుని హనుమంతుల వారికి దారికడ్డంగా నిలిచింది. మారుతి అకస్మాత్తుగా ఆమె నోటిలోకి దూకి కర్ణద్వారాల గుండా రెప్పపాటులో తిరిగి బయటకు వచ్చేశారు. ఆమె ప్రేమతో హనుమంతుణ్ణి కొనియాడి స్వర్గానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. తదుపరి సముద్రుడు మైనాకుడనే పర్వతాన్ని హనుమంతునికి దారికడ్డంగా నియమించారు. ఆ పర్వతం పెరిగే కొలది హనుమంతుడు కూడా అంతకన్నా పైకెగరసాగారు. ఆ సమయంలో ఆ పర్వతం హనుమంతునితో, ఓ మహాపురుష, నాపై ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని వెళ్ళవలసింది అని ప్రార్థించింది. హనుమంతుల వారు ఆ కొండపై ఒక చెయ్యి మోపగానే అది పాతాళానికి దిగిపోయింది. శాంతి సౌఖ్యాలతో అలరాలే వారిని చూచి క్రోధం పారిపోయినట్లు మారుతి కరస్పర్శతో అంటే చేతి స్పర్శతో పర్వతం సాగరాంతానికి కుంజించుకుపోయింది. అక్కడ నుంచి ఎగురుతూ ముందుకు పోగా సింహిక నోరు తెరిచి దుర్బుద్ధితో విచిత్రంగా హనుమంతుని నీడను పట్టి ఆకర్షించసాగింది. సింహిక రాహుకేతువుల తల్లి. ఎన్నో ఏళ్ల నుంచి ఆంజనేయుణ్ణి మింగాలని తపిస్తోంది. అది సముద్రంలో వెలికిల్లా పడుకుని 12 యోజనాల పొడవున నోరు తెరిచి హనుమంతుని నీడను మృంగగా స్వర్గంలోనున్న వారు అకస్మాత్తుగా భూమిపై పడ్డట్లు
హనుమంతుల వారు తటాలున ఆకాశం నుంచి సముద్రంలోనున్న సింహిక నోట్లో పడ్డారు. వెంటనే దాని కడుపులోనికి వెళ్ళి విరక్తుడు పరమార్థానికి పయనించినట్లు హనుమ బయటకు వచ్చేశారు. దాంతో సింహిక మరణించింది. అలా ముందుకు సాగిపోగా లంకాదేవి పరుగున వచ్చి హనుమంతుని పాదాలు పట్టుకుని క్రింద పడవేసింది. శ్రీరామ భజన చేసేవారికి విఘ్నాలు దరిచేరవు. సాధకుడు వాటి గురించి ఏమాత్రమో కలవరపడక సావధానంగా నామస్మరణ చేస్తూనే ఉంటారు. వాయుకుమారుడు లంకాదేవిని వజ్రతుల్యమైన పిడికిటి పోట్లతో హింసించగా ఆమె అంజనా తనయుణ్ణి స్తుతించి తనను చంపవద్దని వేడుకుంది. నీవు విజయుడు అవుతావు. ముందుకు సాగితే బహిర్లంకా నగరాన్ని చేరుతావు అని చెప్పింది. హనుమ అక్కడికి వెళ్ళి చూడగా ఆ నగరమంతా భయభ్రాంతంగా ఉంది. అక్కడ రావణాసుని చెల్లెలి వరసైన క్రౌంచ నివసిస్తూ ఉండేది. ఆమె అన్న గర్జరుడు. వాడు ఇంద్రుని చేతిలో హతమయ్యాడు. అప్పట్నుంచి ఆమెను దశకంఠుడు బహిర్లంకలో నియమించాడు. లంకంతా భయాక్రాంతమైందన్న వార్త విని కారణం తెలుసుకుని క్రౌంచ అపారంగా రాక్షస సైన్యాన్ని పంపి హనుమంతుణ్ణి పట్టుకుంది. ఆ సమయంలో హనుమంతుల వారు సూక్ష్మ రూపంలో ఉన్నారు. క్రౌంచ అతన్ని చూచి గట్టిగా చేతులతో పట్టుకుని ఈ కోతిని వండి ముక్కలుగా కోసి త్వరగా తీసుకురండి అంది. దానికి హనుమంతుల వారు నా శరీరమంతా నీటితో నిండి ఉంది. వండితే ఏమీ మిగలదు. అందువలన నీవు మొత్తం ఇలాగే తిను అని అన్నారు. రాక్షసి హనుమంతుని మింగగా హనుమంతుడు లోన దాని జీవాన్ని పట్టుకుని ఊపసాగాడు. ఆ రాక్షసి సెగలు పొగలు గ్రక్కుతూ కళ్ళు తేలేసి నాకిక చావు తప్పదంటూ నేలపైన పడిపోయింది. హనుమంతుల వారు లోపల బాధ పెడుతున్నాడని అతన్ని బయటకు తేవటానికి రాక్షసులు పంది పెంట తెచ్చి ఆ రాక్షసి శరీరానికి పూర్తిగా పూశారు. హనుమంతుల వారు ఆమె ముక్కుపుటాల ద్వారాగా తోకను బయటకు పెట్టగా అది రోగ బీజమనుకుని రాక్షసులు దాన్ని పట్టి లాగారు. లాగగా ఆ తోక అంతా ఒక పెద్ద కుప్ప అయ్యింది. హనుమంతుల వారు ఆ రాక్షసులందరినీ తోకతో చుట్టి బంధించారు. ఆంజనేయులు వారు అద్భుతమైన తన బలంతో గర్జిస్తూ క్రౌంచ ఉదరాన్ని చీల్చుకుని బయటకు వచ్చారు. అది చూచి అసంఖ్యాకంగా పుచ్చ బంధంలో చిక్కుకున్న రాక్షస స్త్రీలు దాని నుంచి తప్పించుకుని సముద్ర జలాల్లో దూకి జలచరాలకు ఆహారమైపోయారు. మనసులో చెలరేగే అనంత వృత్తులను లయింపజేసి యోగి మనస్సును జయించినట్లు హనుమంతుల వారు రాక్షసులను సంహరించి లంకా ఉపనగరంలో విజయాన్ని సాధించారు. ఆ నగరంలో మిగిలిన ఒక వృద్ధ రాక్షసిని చూచి ఆ రుద్రావతారి నాకు లంక ఏదో చూపించు, లేకపోతే నిన్ను భక్షిస్తాను అంటూ పెద్దగా నోరు తెరిచారు. ఆవులి ఒడ్డున కనపడేదే లంక అని ఆ ముసలి రాక్షసి బదులు ఇచ్చింది. లంకలో హనుమ సీతాన్వేషణ. సూర్యుడు అస్తమించడం చూచి వాయుపుత్రులు కుంభిలా దుర్గానికి వెళ్ళి సౌందర్య రాశి అయిన సీత కొరకు అంతటా వెతకసాగారు. కంసాలి కసువులో నుండి సువర్ణ కణాలను గాలించినట్లు, చెత్తలో నుంచి ముత్యాన్ని వెలికి తీసినట్లు, ఆత్మప్రాప్తి కొరకు సాధకుడు సారాసార విచారం చేసినట్లు, యాత్రలో తప్పిపోయిన తల్లి సత్పుత్రుడు వెదికినట్లు, మహావైద్యుడు అడవిలో సంజీవన్ని అన్వేషించినట్లు, సముద్రంలోని వేదాలను మత్స్య రూపంలో ముకుందుడు శోధించినట్లు మారుతి కుంభిలలో సీతకై గాలించారు.
హేమరత్నమయమైన అతి సుందరమైన ఇంద్రజిత్తు భవనాన్ని చూచి వానరుడు సీతను వెదకటానికి అందులోకి ప్రవేశించారు. అక్కడ ఇంద్రజిత్తు, సులోచనలు ఒకే మంచం పైన శయనించి ఉండగా సులోచన అందంగాంచి ఈమె సీతేనా అని క్షణకాలం భ్రమించి, ఆగ్రహించి తన అపచారాన్ని గుర్తించి పరితపిస్తారు ఆంజనేయుల వారు. ఇంతలో మాటల సవ్వడి విని ఏం మాట్లాడుకున్నారో విందామని ఆగారు. ఆ నాగకన్య ఇంద్రజిత్తుతో, మీ తండ్రి లంకానాథుల వారు చాలా అనుచితంగా ప్రవర్తించారు. ఎలాంటి వైరం లేకపోయినా నిష్కారణంగా సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చి వంశనాశనానికి కారణభూతులయ్యాడు. పరసతులను అభిలషించేవారు, సాధు సజ్జనులను ద్వేషించేవారు, గురుద్రోహం చేసినవారు, తల్లిదండ్రులను తిరస్కరించిన వారు, బ్రాహ్మణులను నిరంతరం నిందించేవారు, దుష్ట దురాచారాలతో హింసకు పాల్పడేవారు, హరి చరిత్రను నాశనం చేయాలనుకునేవారు, మహాత్ముల గ్రంథాలను నిందించేవారు, నాస్తికులు, అల్పాయుష్కులు అవుతారు. సీతను తీసుకుని వచ్చి వృద్ధాగా అనర్థం కొని తెచ్చుకున్నారు. అందువలనే లంకకు ఈ గతి పట్టింది. ఎటు చూచినా మనకు మేలు కలిగే సూచనే కనపడటం లేదు అని బాధపడింది. ఆ మాటలు విని హనుమంతుల వారు అక్కడ సీత లేదని గ్రహించి లంకలోని విభీషణుని మందిరంలోకి ప్రవేశించారు. సత్వశీలుడైన విభీషణుల వారు విష్ణు ఉపాసకులు. ఆ మందిరం నిరంతరం హరికీర్తనలతో మారుమ్రోగుతుంది. అక్కడ రజస్తమో గుణాలకు అసలు తావే లేదు. అంటే నిరంతరం హరికీర్తనలో ఉంటే అక్కడ రజస్తమో గుణాలు ఉండవన్నమాట. ద్వేషం, హింస ఎక్కడ వెదికినా కానరావు. పురాణ శ్రవణం, హరికథలు తప్ప వేరే చర్చే లేదు. హృదయమంతా దయ, క్షమ, శాంతితో నిండి ఉన్న విభీషణ్ణి కీర్తనలకు మైమరిచి అంతరంగమంతా పులకించిపోగా హనుమంతుల వారు గద్గద కంఠుడై బ్రహ్మానందంలో తన్మయుడయ్యారు. ఆ భక్తుని పాద ధూళి గైకొని వాయునందనుడు శిరస్సున ధరించారు. రాక్షస వంశజుడైన ఈ భక్త శిరోమణి మహాసాత్వికులు. కాకులలో కోకిల వలె, దైత్య కులంలో పుట్టిన భక్తుడైన ప్రహ్లాదుని వలె, కాకి రెట్ట నుంచి మొలచిన అశ్వత్థ వృక్షం వలె, పాషాణాల్లో పరుసవేది వలె, ఆలిచిప్పలో దివ్యమైన ముత్యం వలె, రాక్షస కులంలో ఉత్తమ గుణాలతో అలరారే ఈ భక్తుడు ఉదయించాడు. లంకకు వచ్చి రఘురాముడు పరివారంతో సహా రావణ్ణి చంపిన పిదప రఘుపతిని ప్రార్థించి రాజ్యం సంపూర్ణంగా విభీషణ్ణి పరం చెయ్యాలి. సాధువుల బోధలు విని కామ క్రోధ మత్సరాలు ఎలా పారిపోతాయో అలాగే భక్త ప్రసిద్ధుడైన విభీషణుని వల్ల లంక అక్షయమైంది అనుకుంటూ బాగా దప్పికగొన్న పండితునికి ఆకస్మికంగా గంగ లభించినట్లు, చకోరం చంద్రుని తిలకించినట్లు, మేఘాన్ని చూచి చాతకం పులకించినట్లు విభీషణుని మందిరంలో వాయుపుత్రులు పరమానందంలో పరవశించారు. అటు నుంచి ముందుకు వెళ్ళగా కుంభకర్ణుని మందిరం కానవచ్చింది. అచ్చట దుర్గంధానికి మారుతి మనసు వికలమైంది. మేఘగర్జనలాగా కుంభకర్ణుడు గురక పెడుతూ ఉండగా ఆ ధాటికి ఏనుగులు, గాడిదలు ముక్కుపుటాల్లోకి వెళ్ళి ఊపిరి వదలగానే మరలా అతడి శరీరంపై పడసాగాయి. ఇంత జరుగుతున్న అతడు మందరాచలంలాగా అచేతనుడయ్యి నిద్రావస్థలో నేలపై పడి ఉన్నాడు. కుంభకర్ణుడు తల్లి గర్భంలో నుంచి తన పొడవైన నాలుకను చాచి 30,000 మంది స్త్రీలను మింగేశాడట.
అటువంటి కుంభకర్ణుని చూచి వాయునందుడు అచ్చెరువు నొంది ఇతడి జన్మ వ్యర్థము, నిరుపయోగంగా పడి ఉంది అని అనుకున్నారు. చండాలుని ఇంటిని చూచి వేద విధులైన బ్రాహ్మణులు పరిగెత్తినట్లు కల్పతరువుపై వసించే పక్షి ముళ్ళ పొదల్లో నిలవలేనట్లు హనుమంతుల వారు కుంభకర్ణుడి భవనాన్ని వదిలి ముందుకు సాగారు. మహాసాధ్వి అయిన సీతమ్మ తల్లి లంకలో ఎక్కడ ఏ రూపంలో ఉందో ఆమెను ఎలా వెదకాలా అని మదన పడసాగారు హనుమంతుల వారు. వానర రూపంతో లంకలో తిరిగితే రాక్షసులు వినోదంగా నానా అల్లరి చేసేస్తారు. క్రూరమైన రాక్షస రూపం ధరిస్తే బ్రాహ్మణులను చంపి వండిన మాంసాహారం తిని పుణ్యమంతా నాశనం చేసుకోవలసి వస్తుంది. ఏదైనా రాయబారం చేద్దామంటే రావణుడు అంగీకరించడం త్రిలోకాల్లో అసంభవం. రాక్షసుల్లోనే విభేదం కలిగించి వినోదిస్తాను అని తలపోసి హనుమంతుల వారు వానర రూపం విడిచి చీమ కంటే సూక్ష్మ రూపంలో ఇల్లిల్లు తిరగసాగారు. జీవులందరిలో వసిస్తూ కూడా జనార్దనులు ఏ విధంగా అదృశ్యుడై ఉన్నాడో అలాగే వాయునందనుడు ఎవరికంటా పడక ఇంటింట్లోని అధర్మ ప్రవర్తనను గమనించారు. ఇంట్లో శాంతి లేకపోయినా దంబాచారం మెండు. నిరంతర అగ్నిహోత్రంతో సదా వేదాధ్యయనం చేసేవారు కూడా గోబ్రాహ్మణులను చూచినంతనే నోట్లో వేసుకుని నమిలేయడం, జారులైన స్త్రీ పురుషులు రుద్రాక్షమాల ధరించి జారణ మారణ మోహనాది కుటిల మంత్రాలను జపించడం, రక్త మాంసాలలో మద్యపానంలో మత్తెక్కి కళ్ళు మూతలు పడుతూ ఉండగా శాంతిని పాటించే వారిలా నటించే వారిని చూచారు. హృదయాల్లో మదమత్సరాలు ముప్పిరిగొనగా వాచలత్వంతో జనులు తామే కర్మాతీతులమని చెబుతూ సదాచార భ్రష్టులై సంచరిస్తున్నారు. మహా ఉన్మత్తులై విషయాంధులై మేమే జ్ఞానులము, సదాముక్తులము, కర్మరాహిత్యం చేస్తామంటూ మనసుకు నచ్చినట్లు భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారు. ఏనుగు స్నానం చేసి వచ్చిన గాడిద బూడిదలో పొర్లాడిన వాటిని ఎవరైనా యోగీశ్వరులంటారా? అలాగే ఈ రాక్షసుల దంబాచారం వ్యర్థం. లంకానగర ప్రజల అధర్మ ప్రవర్తన. ఒకడు సన్యాసం తీసుకుని ఉదయాన్నే ఆచమనం చేసి గోమాంసాన్ని భుజిస్తాడు. పైగా కర్త ఎవడు అంటాడు. విరాజా హోమం చేస్తూ నువ్వులు నెయ్యి మంటల్లో వేసి కాలుస్తున్న కామక్రోధాది అరిషడ్వర్గాలు మాత్రం పెరిగిపోతున్నాయని, నానా రకాల జీవులను భక్షిస్తూ మాకంటే దైవం వేరే లేడని గోచర్మాన్ని ధరించి జటాధారులైన వారిని వానప్రస్థ వేషంలో వనాల్లో తిరుగుతూ రహస్యంగా గో బ్రాహ్మణులను చంపి భక్షిస్తూ వీటికంతా కర్త ఎవరు అని బుకాయించే వారిని మేము బ్రహ్మచారులం, విరక్తులం, ఇంద్రియాలను అధీనంలో ఉంచుకున్న ముక్తులం అంటూ సాంసారిక బంధాలలో చిక్కుకొని అమిత పాపాన్ని మూటగట్టుకునే వారిని క్షత్రియులంతా అధర్మ వర్తనులై సమరంలో వెన్నిచ్చి పారిపోతూ శుష్క సంభాషణలతో కాలం వెళ్ళబుచ్చుతూ నానాటికి దిగజారిపోతున్న వారిని వర్తకులు వ్యాపారం మానేసి అధర్మ నిరతులై తూనికలలో ఇతరులను మోసం చేస్తూ ధర్మాన్ని బ్రాహ్మణులను సేవించటం మానేసిన వారిని కంసాలి వారు గీటురాయితో గీచి చూచి ఆభరణాలకంతా వెల తక్కువ కట్టి జనాన్ని మోసం చేసి ఆ నగలను బంగారంగా మారుస్తున్న వారిని, వ్యవహారంలో ఎవరినైనా నమ్మి ఆస్తిని ఇతరుల చేతిలో పెడితే కాలాంతరంలో కుదువ పత్రాలు చేతికొచ్చి ఆజన్మాంతం
దుఃఖిస్తున్న వారిని చూచారు ఆంజనేయులు వారు. అటువంటి మోసగాళ్ల వద్ద, గానుగ చుట్టూ తిరిగే నూనె వ్యాపారుల వద్ద, గాజులమ్మే వారి వద్ద, గిన్నెలమ్ముకునే వారి వద్ద, మగ్గం నేసే సాలెవాళ్ల వద్ద, శ్మశానంలో తిరుగాడే వారి వద్ద, తమలపాకులమ్మే వారి వద్ద, దర్జీ పనివారి వద్ద, అద్దకం పనివారు చేసే వద్ద, ధాన్యం సేకరించటంలో జీవితమంతా వృధా చేసే కామందుల వద్ద సీతమ్మ తల్లి ఎలా ఉంటుంది? నిష్ఠ లేకుండా దానం కోసం ఎదురు చూసే అభావుకులైన వేద పాఠకుల వద్ద, సదా పరనింద చేస్తూ తమలో తామే కలహించుకుంటూ ఏది జరగాలో అది జరుగుతుంది అంటూ కాలం గడిపే పండితుల వద్ద, గాయకులైనప్పటికీ బింకంతో అభిమానం, ప్రేమ లేక శృంగారంగా గానం చేసే చోట, జ్యోతిష్యమంటూ గ్రహ గతులను గూర్చి ఉపన్యసించి తన ఇంటిలో జరగబోయేది తెలియని మూర్ఖుల వద్ద సీతమ్మ తల్లి ఉండగలదా? ప్రహస్తుడు మొదలగు ప్రధానుల అంతఃపురాల్లో శోధించి పద్మినీజాతి సుందరాంగులను ఆపాదమస్తకం చూచి హనుమంతుల వారు పరిపరి విధాలుగా తర్కించుకున్నారు. జానకీదేవి ఎక్కడా కనిపించలేదే. బహుశా యోగ మార్గంలో తన ప్రాణాలు అర్పించి ఉంటుందా, లేక సముద్రంలో మునిగిపోయిందా, లేక రావణుడు కోపంతో భక్షించాడేమో, లేక దారిలో ఆకాశ మార్గం నుంచి క్రిందకి దూకి తునాతునకలైందా, రావణునితో పోట్లాడి అలసిపోయి అతన్ని ఆశ్రయించిందేమో, లేక సవతి అవుతుందేమోనన్న ఈర్ష్యతో రావణుని భార్యలు ఆమెను అంతమొందించారేమో. నేను సముద్ర లంఘనం చేయటం వృధా ప్రయాసేనా అని అనుకుని హనుమంతుల వారు కళ్ళ నీళ్లు నిండుగా తల్లడిల్లిపోయారు. రాజీవనయనుడు అడవుల్లో సీతా 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 సీతమ్మ తల్లి అని పలవరిస్తూ కనిపించిన రాయినల్లా హృదయానికి హత్తుకుని ఆలింగనం చేసుకుంటున్నారు. నేను సీతను కానక తిరిగి వెళితే రఘురాముల వారు తప్పక దేహాన్ని త్యజిస్తారు. లక్ష్మణులు, సుగ్రీవులు, నలుడు, నీలుడు, జాంబవంతులు అందరూ ప్రాణత్యాగం చేస్తారు. ఈ వార్త అయోధ్య చేరి అక్కడ భక్త శిరోమణి మహావీరుడైన భరతుడు, శత్రుఘ్నుడు తల్లులు అంతా కూడా తప్పక తను చాలిస్తారు. నా కష్టం అంతా ఎందుకు కొరగాకుండా పోయింది. జానకమ్మ తల్లి జాడ తెలియలేదు. నేను తిరిగి వెళ్ళినట్లయితే ఆ కోదండపాణి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నేను తిరిగి వెళ్ళకపోతే ఆ కోదండపాణి నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. హనుమ అసహనం, లంకా విధ్వంసం. సుడిగాలి వీస్తే మేఘాలన్నీ ఎలా చెల్లా చెదరైపోతాయో, కొంచెం నిప్పు తగలగానే గడ్డివామెలాగా భస్మమవుతుందో, ఇంటి యజమాని మేల్కొనడం చూచి దొంగలెలా పారిపోతారో, సూర్యుడు ఉదయించగానే నక్షత్రాలు ఎలా లుప్తమైపోతాయో, సింహాన్ని చూడగానే ఏనుగులు ఎలా అచేతరమవుతాయో, అలా రఘుపతిని స్మరించగానే విఘ్నాలన్నీ క్షణంలో వీగిపోతాయి. నేను లంకను సర్వనాశనం చేసి సముద్రంలో విసిరివేస్తాను అని నిశ్చయించి హనుమంతుల వారు అంతటా కల్లోలం సృష్టించి ప్రతి ఇంటిలో హాహాకారాలు రేకెత్తించారు. రత్న ఖచిత గోపురాలతో, వాటిపై మెరుపుల వలె మెరిసే పతాకాలతో, లెక్కలేనన్ని కనక కలశాలతో ఆ లంకా నగరం దివ్యంగా అలరారుతున్నది. అంజనాసుతులు మదగజం వలె వజ్రతుండం వంటి తోకతో ఆ గోపురాలన్నింటినీ పడగొట్టారు. అర్ధరా అర్ధరాత్రి లోకమంతా నిద్రాణమై ఉండగా ఇళ్లన్నీ అకస్మాత్తుగా నేలమట్టమయ్యాయి. అది చూచి జనులంతా భయకంపితులయ్యారు. పర్వత శిఖరాలు నేలమట్టమైనట్టు గోపురాలన్నీ కూలిపోయాయి. మహాద్వారాలను పిగిలించి మారుతి ఆకాశంలోకి విసిరేశారు. కిటికీ తలుపు గుండా ఇంటిలోనికి తోకను పోనిచ్చి ఇంటి స్తంభాలను తోకతో చుట్టి పడగొట్టారు. తలుపులను చేత్తో మోది విరగగొట్టారు. నగరమంతా అల్లకల్లోలమైంది. అకస్మాత్తుగా చెట్లన్నీ కూకుట వేళ్లతో పెగిలించబడ్డాయి. అది చూచి జనులు
భయ విహ్వలులయ్యారు. నగరమంతా ఉన్నట్లుండి కల్లోలితమైపోయింది. ఒకడేమో పారిపోండి పారిపోండిగా అంటూ ఉండగానే ఒక రాయి వచ్చి నెత్తి మీద పడింది. రాక్షస స్త్రీల జుట్టు పట్టుకుని గిరగిరా త్రిప్పి ఆకాశంలోకి విసిరివేయగా గుండెలు బాదుకుంటూ వారు హాహాకారాలతో ఆక్రోశించారు. స్త్రీ పురుషులిద్దరూ సైన మందిరంలో ఏకాంతంలో శయనించి ఉండగా వారి మంచం వీధిలో పడి ఉండేది. భాండాగార గృహాలను పగులగొట్టి నానా రకాల వస్తువులున్న పెట్టెలను తెచ్చి రహదారిలో పోసి అన్నింటినీ ఒక కుప్ప చేయసాగారు హనుమంతుల వారు. ఆ రాత్రిపూట శక్తివంతమైన ఆ తోక చేసిన వీర విహారాలకు అసురులంతా భయభ్రాంతులైపోయారు. మాట్లాడటానికి కూడా వారు అశక్తులయ్యారు. అలా నగరాన్ని మొత్తం ఘన 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 లాడించి ఆంజనేయుల వారు తాపీగా రాజద్వారం వద్దకు వెళ్ళి కలహాప్రియుడై కూర్చున్నారు. తోకను గుండెకు హత్తుకుని హనుమంతుల వారు మాటి మాటికి దానిని చుంబిస్తూ కళ్ళు మూసుకుని తల ఆడిస్తూ కోతి చేష్టలు చేయసాగారు. ఉదయాన్నే ఆడ మగ అసంఖ్యాకంగా నీటి కలశాలు తెస్తూ ఉండగా ఉన్నట్లుండి తోకతో చుట్టి అన్నింటినీ ఒక్కసారి విరగ్గొట్టంతో స్త్రీలందరూ హడలిపోయారు. ఎవర్రా కుండలను విరగ్గొట్టింది ఎవరర్రా కొండలను విరగ్గొట్టింది అన్న వారి ముక్కు చెవులపై హనుమ తోకనుంచగా రాక్షస స్త్రీలు కలవరపడ్డారు. ఒక ఆమె భయంతో విపరీతంగా తొమ్మడం మొదలుపెట్టింది. కుండలు నింపుకొని వచ్చిన వారిని మారుతి ఆటంకపరిచి వాళ్ళ కుండలను రాజద్వారంలోని పెద్ద శబ్దంతో పగలగొట్టాడు. ఆ రాక్షస స్త్రీలను నగరంలోనికి పోనివ్వలేదు. ఓ రావణా! జానకిని క్షోభపెట్టినందుకు నీకు ఏమీ మిగలదు. సీతమ్మ తల్లి సృష్టించిన భూతం నగరమంతా అదృశ్యంగా తిరుగుతూ లంకను కల్లోలం చేసి చివరకు నిన్ను కూడా తప్పక అంతమొందిస్తుందని శాపనార్థాలు పెట్టసాగారు. రాజదర్శనం కోసం మహావీరులు అశ్వారూఢులై వేగంగా రావడం చూచి ఆ కపివరుడు గుర్రం వెనుక కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి ఒకదానిపైన ఒకటి వేసి స్వారీ చేసే వారితో సహా అశ్వాలను కుప్పబోశారు. ఇంతలో ఉన్మత్తమైన గజదళాలు వచ్చాయి. వాటి తోక పట్టుకుని తిరగేసి కొట్టగా వాటి నధిరోహించిన రాక్షసులు పళ్ళు నేలరాయ నేలరాలాయి. ఏనుగులను వాటిపైనున్న అంబారీతో సహా సముద్ర జలాల్లోకి విసిరేశారు ఆంజనేయపుత్రుల వారు. రకరకాలైన వాద్యాల హోరుతో రథారూఢులై వస్తున్న రాజకుమారులను చూచి ఆ వానర వీరుడు కోపించి వెంటనే తోకను వారిపైకి వదిలాడు. వందల కొద్దీ రథాలు పల్టీ కొట్టగా రాజకుమారులు నేలపై బోర్లా పడ్డారు. సారథులు ఆకాశానికి ఎగిరారు. గుర్రాలన్నీ మరణించాయి. తోక దెబ్బతిని వాద్యకారులు వాద్యాలతో సహా నెత్తి నోరు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు. ఇంతలో పల్లకీలో వస్తున్న ప్రధానిని చూచి వాయునందనులు తోక చిన్నది చేసి బోయిలా చెవుల్లో గుచ్చాడు. వారు భయభ్రాంతులై పల్లకీని కింద పడేశారు. అందులోని ప్రధానిని పట్టుకుని పిడిగుద్దులు గుద్దారు. వీడిని చంపడం వ్యర్థం అనుకుని సీతమ్మ తల్లి సృష్టించిన భూతం నీకు ఈ అవమానం చేసింది అంటూ పల్లకిని విధ్వంసం చేశారు. పల్లకి, రథాలు, ఏనుగులు, గుర్రాలు అన్నీ ఒక కుప్పగా పడి ఉన్నాయి. ఎవరూ రాజద్వారం వైపు పోవటం లేదు. ఎవరన్నా రహస్యంగా పారిపోవాలని ప్రయత్నం చేస్తే వారి కాళ్ళు కీళ్ళు వేరు చేయబడ్డాయి. వెంటనే లేచి మారుతి ఎవరెవరు సీతను గూర్చి ఏమేమనుకుంటున్నారా అని వినటానికి ఇల్లిల్లు తిరిగారు. ఇంతలో సూర్యుడు అస్తమించారు. రావణాసురుడు
సభామండపంలో సింహాసనం పైన ఆసీనుడై ఉండగా అంజనాపుత్రుల వారు సభలో ప్రవేశించి లంకానాథుని వెనుక నిలబడ్డారు. రక్షక భటులంతా రావణ సముఖానికి వచ్చి, ఓ మహారాజా, నగరంలో జరిగిన దుష్ట విఘ్నాలకు, నగరద్వారం దగ్గర కుప్పగా పడిపోయిన రథ గజ తురగాలకు, కూలిపోయిన గోపురాలకు, నేలమట్టమైన మందిరాలకు, ఆకాశానికి విసిరివేయబడ్డ పిల్లలకు, విరిగిన తలుపులకు ఒక వానరుడు బాధ్యుడని వీరులందరూ అనుకుంటున్నారు. నిద్రలో జనులు ఏవేవో భయంకరమైన శబ్దాలు విని ఉలిక్కి పడుతున్నారు. ఓ లంకాధీశ, ఏవేవో దుశ్శకునాలను చూచి అందరికీ ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. సీతమ్మ తల్లి వెంటనే అరణ్యాలలో వదిలిపెడితే లంకా నగరం చిరకాలం మనగలదు అని పలికిన ద్వారపాలకుల మాట విని రావణుడు కుపితుడై, మీ నాలుక చెవులు ఖండిస్తాను. కల్పితమైన ఈ దుశ్శకునాలు ఎక్కువ కాలం ఉండవు. వాటిని గురించి నాకు చెబుతారా మూర్ఖురారా అని అన్నాడు. ఆ మాటలు విని ఆంజనేయుడు క్షోభిల్లాడు. ఈ దుశ్శకునాలు కల్పితాలా? వాటిని నిరూపించడానికి నా తోకతో ఈ సభను కదనరంగం చేసి వీడికి పెళ్లి చేస్తాను అని తలచాడు. ఇంతలో రావణుని వద్దకు ఒక మంగలి వచ్చి గెడ్డం చేయసాగాడు. హనుమంతుల వారు తోకతో ఆ మంగలి చెవిలో గిలిగింతలు పెట్టారు. దాంతో ఆ మంగలి భయంతో ఉలిక్కిపడగా చేయి వణికింది. ఒకవైపు సరిచేస్తున్న రావణుని మీసం కాస్త పూర్తిగా తెగిపోయింది. రావణుడు కుపితుడై మంగల్ని ఒక తాపు తన్నారు. రావణుని వెనక ఉన్న హనుమంతుల వారు వీపుపై పిడిగుద్దు గుద్దారు. వామహస్త ప్రహరానికి 10 ఛత్రాలు నేల కూలాయి. వెంటనే కుడి చేత్తో రావణుని 10 కిరీటాలు పడగొట్టారు. గొడుగు కర్రను తీసుకుని రావణుని అపాన ద్వారంలో గుచ్చారు. రావణుడు వెంటనే వెనక్కి తిరిగి చూడగా ఆ కర్ర 2 ముక్కలైంది. రావణ సభలో కల్లోలం. రావణుని సభామండపం 14 గ్రామాల విస్తీర్ణం కలది. సుగంధాలతో దేదీప్యమానంగా శోభిల్లుతూ ఉన్నది. రావణ సభా కల్లోలము రేపు మనము చక్కగా శ్రవణానందం చేసుకుందాము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. नमस्कार साष्टांग श्री साईनाथा. श्री साईनाथार्पणमस्तु. शुभं भवतु.